మేడే అంటే మీకు అర్థం తెలుసా? అసలు మేడే మే ఫస్ట్ కి ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా? మేడే అనే పదం రెండు చోట్ల కోడింగ్ లాగా ఉపయోగిస్తారని మీకు తెలుసా? మీరు మొదటగా వచ్చినట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా పేరు శివకాంత్. ఒక టాపిక్ లోకి వెళ్తే మేడే అనేది రెండు సందర్భాల్లో వాడతారు. మొదటిది మనందరికీ తెలిసింది, మే 1వ తారీఖున కార్మిక దినోత్సవం జరుపుకుంటాం. కార్మిక హక్కుల కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావుల త్యాగమే ఈ మేడే. కానీ ఇప్పుడు మేడే యొక్క అస్తిత్వం కోల్పోతుంది. చివరి వరకు చూడండి, మీకు తెలియని మేడే గురించి ఈ వీడియో మీకే అర్థమవుతుంది. 1806 వరకు కూడా పెట్టుబడిదారులు బెట్టి చాకరీ చేయించుకునేవారు. పని గంటలు కూడా రోజుకి 18 నుంచి 20 గంటల వరకు పని చేయించుకునేవారు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని ఇచ్చారు మార్క్సిస్టు నేత కార్ల్ మార్క్స్. ఈ నినాదంతో మొదట బ్రిటన్ లో తిరుగుబాటు జరిగింది. పని గంటలను తగ్గించవలసిందిగా 1886 మే 1వ తారీఖున అమెరికాలోని చికాగోలో 40,000 మంది కార్మికులు ఒక ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్ట్రైక్ చేశారు. 3వ తారీఖు వరకు జరిగిన ఈ స్ట్రైక్ లో 3వ తారీఖు కొంతమంది కార్మికులు స్ట్రైక్ ని నిలిపివేశారు. సో దీంతో స్ట్రైక్ నిలిపివేసిన వారికి అలాగే స్ట్రైక్ చేసే వారికి మధ్య కొంచెం గొడవలు జరిగాయి. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ది హేమ్ మార్కెట్ అనే ప్లేస్ లో జరగగా 7 పోలీసులు 2 కార్మికులు అక్కడికక్కడే మరణించారు. అందుకే దీనిని హేమ్ మార్కెట్ రియాక్షన్ కూడా అంటారు. ఇది జరిగిన తర్వాత కొంతమంది కార్మికులను ఉరితీయగా మరికొంతమందిని అరెస్ట్ చేసి జీవిత ఖైదుగా నిర్ణయించారు. దీని తర్వాత 1889 సంవత్సరంలో చికాగోలో మరణించిన వ్యక్తులను అమరవీరులుగా ప్రకటించి ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరపాల్సిందిగా కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీని తర్వాత 1890 మే 1న బ్రిటన్ లోని హైడ్ పార్క్ లో చేపట్టిన ప్రదర్శనకు 3 లక్షల మంది హాజరయ్యారు. మన భారతదేశంలో తొలిసారిగా 1923 మే 1వ తారీఖున మద్రాసు నగరంలో కమ్యూనిస్టు నేత మలయపురం సింగరవేల్ గారు తొలిసారిగా ఎర్ర జెండా ఎగరవేసి కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. ఎర్ర జెండాని విప్లవానికి, కార్మికుల ఐక్యతకు భావిస్తారు. ఆ తర్వాత ప్రపంచంలోని 160 దేశాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో పని గంటలను పెంచే ఆలోచనలో ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం. దీనికి తోడుగా ఇన్ఫోసిస్ కి చెందిన ఒక వ్యక్తి, అలాగే ఎల్ఎన్టీకి సంబంధించిన మరొక వ్యక్తి, అలాగే నీతి ఆయోగ్ సంబంధించిన మరొక వ్యక్తి పని గంటలు పెంచాల్సిందిగా అని అన్నారు. నిజానికి మన దేశంలో చట్ట ప్రకారం 1988 ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం రోజుకి 9 గంటలు మాత్రమే పని చేపించుకోవాలి. కానీ సమాజంలో అలా లేదు. వెట్టి చాకరీ చేపించుకుంటున్నారు, పిల్లల్ని పనిలోకి తీసుకుంటున్నారు. ఎన్ని గంటలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత నాణ్యతతోటి ఎంత సామర్థ్యంతో చేపించుకున్నారనేది ముఖ్యం. చివరగా మేడేని మరొక సందర్భంలో కోడింగ్ లాగా ఉపయోగిస్తారు. అది ఎక్కడంటే సముద్రపు షిప్లలో, అలాగే విమానాలలో ఎమర్జెన్సీ సమయంలో పైలట్ మేడే మేడే అంటారు. దీని అర్థం ఫ్రెంచ్ లో సహాయం చేయండి అని అర్థం. ఆ విధంగా మేడే అనే పదాన్ని ఎమర్జెన్సీ టైంలో వాడుతుంటారు. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.